ప్రో కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈ రోజు మనకు తమిళ తలవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగినప్పుడు మొదటి నిమిషంలోనే మన కెప్టెన్ పవన్ సర్వత్ సూపర్ రైడ్ చేసి మంచి ఆధిపత్యాన్ని సలాయించాడు. తర్వాత వెంటనే పుంజుకున్నటువంటి తమిళ తలవాస్ ఎక్కడా గానీ తెలుగు టైటాన్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా విజృంభించింది. డిపెండింగ్ లో గానీ రైడింగ్ లో అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే నరేందర్ ఫస్ట్ హాఫ్ లో విజృంభిస్తే సెకండ్ హాఫ్ వచ్చేదలకల్లా సచిన్ తన డువా డై రైడ్స్ లో అయితే మిగతా టైంలో గానీ ఎంత అద్భుతంగా రాణించాడంటే అంత అద్భుతంగా రాణించాడు. వీళ్ళకి తోడు డిఫెన్స్ లో సాహెల్ గులియా I5 సాధించాడు. ఇంకా మన తెలుగు టైటన్స్ ప్రకారంగా చూస్తే పవన్ సర్వత్ సూపర్ 10 సాధించినట్టుకే 20 నిమిషాల పైగానే కోర్టు బయట ఉన్నాడు. తను అనవసరంగా ఈరోజు రైడ్ డిపార్ట్మెంట్ మీదే ఫోకస్ పెట్టింటే బాగుండేది. కొన్ని సందర్భాల్లో డిపెండింగ్ లో కూడా ట్యాకిల్ ట్రయల్ చేశాడు, కానీ ఆ ట్యాకిల్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. తర్వాత ఇతనికి కొద్దిగా సపోర్టింగ్ ఇచ్చాడు విజయ్ మాలిక్, కానీ ఆ సపోర్టింగ్ సరిపోలేదు. విజయ్ మాలిక్ ఓవరాల్ గా 9 పాయింట్లు సాధించినప్పటికీ మనం ఏ రకంగా అయినా చూసినా గానీ తమిళ తలవాస్ చేతిలో ఏ ఒక్క కోసాన్ని కూడా సరిస్తోగలేదు. ఎదర్ డిపెండింగ్ లో కానీ రైడింగ్ లో కానీ ఈ రోజు పూర్తి ఆధిపత్యం సాధించింది తమిళ తలవాస్. ఇంకా మొదటి హాఫ్ ముగిసే సమయానికి 20-17 జస్ట్ 3 పాయింట్ల తేడాతోనే ఉన్నా గానీ సెకండ్ హాఫ్ లో మరింత విజృంభించింది తమిళ తలవాస్. మన తెలుగు టైటన్స్ ను ఏకంగా 3 సార్లు అలౌట్ చేసింది. అందులో మొదటి హాఫ్ లో ఒకసారి అలౌట్ చేస్తే సెకండ్ హాఫ్ లో 2 సార్లు అలౌట్ చేసింది. ఓవరాల్ గా మ్యాచ్ ముగిసే సమయానికి 44-29 ఎంత డిఫరెన్స్ తో ఓడిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా తమిళ తలవాస్ నుంచి చూస్తే మంజిత్ 1 పాయింట్ సాధించాడు, అది బోనస్ రూపంలో వచ్చింది. సాగర్ 2 టాకిల్ పాయింట్లు నమోదు చేశాడు. తర్వాత అజిత్ పవార్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. పవన్ సర్వత్ సూపర్ 10 నమోదు చేశాడు. అందులో 7 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చింది. 1 సూపర్ రైడ్ కూడా నమోదు చేశాడు. తన కెరీర్ లో మరో సూపర్ 10 నమోదైంది. ఇంకా విజయ్ మాలిక్ 9 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో రాగా 1 టాకిల్ పాయింట్ సాధించాడు. అంకిత్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. శంకర్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఆశీష్ నర్వాల్ 2 రైడ్ పాయింట్ సాధించాడు. ఇంకా తమిళ తలవాస్ నుంచి చూస్తే నరేంద్ర కండోలా 10 టచ్ పాయింట్స్ నమోదు చేశాడు. తన కెరీర్ లో మరోగా సూపర్ 10 నమోదు చేశాడు. ఇంకా అభిషేక్ 4 టాకిల్ పాయింట్ నమోదు చేసి త్రుటిలో I5 కోల్పోయాడు. సచిన్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఓన్లీ 4 పాయింట్లు సాధించినటువంటి సచిన్ సెకండ్ హాఫ్ లో ఏకంగా 6 టచ్ పాయింట్లు సాధించి తన కెరీర్ లో మరోగా సూపర్ 10 నమోదు చేశాడు. అంతేకాక సాగర్ 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో సాగర్ కు ఇంజూర్డ్ అయింది. తర్వాత సాహిల్ గులియా 5 టాకిల్ పాయింట్ నమోదు చేసి మరో I5 సాధించాడు తన కెరీర్ లో. నితిన్ కుమార్ 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అంజుగాడే 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అమీర్ హుసేన్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం పవన్ సర్వత్ రైడింగ్ డిపార్ట్మెంట్ ఫోకస్ చేయకుండా డిఫెన్స్ మీద ఏలు పెట్టడం, అంతేకాకుండా ఎక్కువ నిమిషాలు కోర్టు బయట ఉండడము, తర్వాత నిన్న I5 సాధించినటువంటి కృష్ణన్ ను సబ్స్టిట్యూట్ గా బయటికి పంపించడము, చాలా మిస్టేక్లు జరిగాయి. ఈ రోజు మ్యాచ్ లో పూర్తిగా నిన్న ఎంత ఆధిక్యం సాధించిందో ఈ రోజు చేతులు ఎత్తేసింది తమిళ తలవాస్ మీద. తమిళ తలవాస్ లో మంచి డిఫెండర్లు సాహిల్ గులియా అలాగే సాగర్ ఉండగా డిఫెన్స్ లో చూస్తే నరేంద్ర సచిన్ కు అంత వాల్యూ ఎందుకుందో ఈ రోజు మ్యాచ్ లో చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మ్యాచ్ ఓడిపోయినా గానీ నెక్స్ట్ మ్యాచ్ లో కనీసం ఫోకస్ పెట్టి మళ్ళీ విజయం పరంపర కొనసాగించాలని ఆశిస్తున్నాము తెలుగు టైటాన్స్ ను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.